తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ దొరకలేదు అనేటటువంటి ఈ పేద ప్రజలు ఎవరైనా ఆ మాటలు అంటే కాంగ్రెస్ లీడర్లు పని చేయలేదు అని అర్థం, లేదా వీళ్ళు సూటబుల్ కాదు ఈ క్యాండిడేట్స్ అని అర్థం. అయితే అటు కానీ లేదా ఇటు కానీ, అంతేగాని దొరకలేదని రేషన్ కార్డు లేదని బాధపడకూడదని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఇద్దరు చెప్తున్నారు ఈ మాటలను. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు దగ్గర ఉండి రేషన్ కార్డులు అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఇప్పించాలని, అది కాంగ్రెస్ నాయకుల బాధ్యత అని ప్రతి వార్డుకి రెస్పాన్సిబుల్ తీసుకొని రేషన్ కార్డులు ఇప్పించాలని ప్రభుత్వం చెబుతుంది. డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అదే మాట మీద ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించండి, ఎవరెవరికి లేవో వాళ్ళని నోట్ చేసుకోండి, వాళ్లకు రేషన్ కార్డులు ఇప్పించండి, ఇందిరమ్మ కార్డులు ఇప్పించండి, అర్హత గల వారందరికీ ఇప్పించండి అని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరుగుతుంది. ఆలోచించండి కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళెవరికి దొరకకపోయినా కూడా ఆ ఏరియా లీడర్ల మీదనే పడుతుంది బాధ్యత అని అంటున్నారు డిప్యూటీ సీఎం గారు. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.